హలో ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని చూస్తూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అయితే దానితో పాటుగా మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియోకి చాలా బూస్టప్గా పనిచేస్తుంది. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇక అప్పటికే రాత్రి 12 గంటల సమయం దాటింది. పగలంతా లారీ డ్రైవ్ చేస్తూ ఉండడంతో నేను బాగా టైర్డ్ అయిపోయాను. మా క్లీనర్ సూర్యమన్న ఎక్కడైనా లారీ పక్కగా తీస్తే వెళ్ళి పడుకుందామన్నా అని చెప్పాడు. అందుకు నేను కూడా సరే అన్నాను. ఛత్తీస్గఢ్ చేరుకోవాలంటే ఇంకో గంటన్నర ప్రయాణం చేయాల్సి ఉంది. అక్కడి నుంచి ఆ మార్గమంతా అడవి ప్రయాణమే. అడవి మార్గాన్ని ప్రయాణిస్తూ ఉండగా మాకు ఒక నిర్జన ప్రదేశం కనిపించింది. ఆ ప్రాంతం చాలా హాయిగా ఉంది. రోడ్డు పక్కనే ఉన్న ఆ లారీని స్టాప్ చేశారు. దారి మధ్య తీసుకున్నటువంటి ఆ మీల్స్ పార్సల్ని విప్పి ఇద్దరం కలిసి భోజనం చేశాం. అది ఆగస్టు నెల కావటంతో ఆ ప్రదేశంలో చాలా ఎక్కువగా దోమలు కుడుతూ ఉన్నాయి. వేరే గత్యంతరం లేక అక్కడే పడుకోవాల్సి వచ్చింది. అలా 1 గంట కాలం గడిచింది. ఇంకా చాలా రాత్రి మిగిలి ఉంది. మా ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టడం లేదు. పోనీ లారీలో పడుకుందామంటే మాకు సరిగ్గా పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కూడా చాలదు. ఏం చేయాలా అని ఆ దోమల్ని కొట్టుకుంటూ అలానే పడుకుని ఉన్నాను. ఇక అప్పుడే ఆ అడవిలో చాలా దూరంలో ఒక వెలుతురు మాకు అంటపడింది. నేను అటువైపు చూస్తూ సూర్యం, ఒకవేళ అక్కడ ఎవరైనా మనుషులు నివసిస్తున్నారో అడిగాను. అందుకు సూర్యం ఏమో అన్నా, నాకేం తెలుసు, ఒకసారి చూసేద్దామా అని నాతో చెప్పాడు. ఇక అప్పటికే దోమల బాధ భరించలేకుండా ఉండడంతో సరే చూసేద్దాం పదని చెప్పాను. ఇక ఇద్దరం కలిసి ఆ వెలుతురు వద్దకు చేరుకున్నాం. అది ఒక పెద్ద మిద్దె ఇల్లులా కనిపిస్తుంది. ఆ ఇంటి బయట వెలుగుతున్నట్టు ఒక లాంతర్ తీసుంటుగా మాకు కంటపడింది. వెంటనే మేమిద్దరం కూడా ఆ ఇంటికి చేరుకుని ఆ తలుపు కొట్టాం. ఏవండి ఎవరైనా ఉన్నారా అని అడిగాను, కానీ ఉలుకు పలుకు లేదు. ఏవండి ఎవరైనా ఉన్నారా అని ఈసారి గట్టిగా, ఏవండి ఎవరైనా ఉన్నారా అని ఈసారి గట్టిగా పిలిచి తలుపు తట్టాను. ఇక అప్పుడే గజ్జల శబ్దం ఆ ఇంట్లోంచి తలుపు వద్దకు చేరుకుంది. ఆమె ఒరియా భాషలో మాట్లాడుతూ ఉంది. గజ్జల శబ్దం వినాగానే మా ఇద్దరికి వణుకు పుట్టింది. చీకాటిలో గుడ్లగుబ అరిచింది. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.